గైస్, వెల్కమ్ టు వీక్లీ ఇన్ఫో. ఈ రోజు ఈ వీడియోలో ఇట్ ఫాల్స్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక అమ్మాయిని దయ్యం వెంటాడుతూ చంపాలని చూస్తుంటుంది. ఆ దయ్యం నుంచి తప్పించుకోవాలంటే ఆ అమ్మాయి ఎవరితోనైనా సెక్స్ చేయాలి. ఏంటి, స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. ఒక ఇంట్లో నుంచి ఆని అనే అమ్మాయి పరిగెత్తుకుంటూ రావడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అలా పరిగెత్తి రోడ్డు మధ్యలో ఆగి వెనక్కి తిరిగి ఒక ఇంటి వైపు చూస్తుంది. నీకేమైనా సహాయం కావాలా అని అక్కడున్న ఒక లేడీ అడుగుతుంది. అవసరం లేదని చెప్పి మళ్ళీ అదే ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. తన తండ్రి ఏమైందని అడుగుతున్నా ఏ విషయం చెప్పకుండా కార్ తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత సీన్ లో మనకు ఒక బీచ్ లో ఆని ఫోన్ కాల్ రావడంతో తన ఫాదర్ తో మాట్లాడుతూ మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ కార్ వైపు చూస్తూ మాట్లాడుతుంది. తర్వాత రోజు ఉదయాన్నే ఆని శవమై అదే బీచ్ లో పడి ఉంటుంది. అది కూడా చాలా ఘోరంగా, ఒక కాలు వెనక్కి విరిగిపోయి చనిపోయి ఉంటుంది. తర్వాత సీన్ లో జైని చూస్తాం. జై తన బాయ్ ఫ్రెండ్ తో మూవీకి వెళ్తుంది. జై బాయ్ ఫ్రెండ్ పేరు హ్యూ. మూవీ థియేటర్లో హ్యూ ఎగ్జిట్ వైపు చూపిస్తూ అక్కడ ఒక అమ్మాయి నిల్చుని ఉంది, నీకు కనిపిస్తుందా అని అడుగుతాడు. అక్కడ ఎవరూ లేరు, నన్ను టీస్ చేస్తున్నావా ఏంటి అని అడుగుతుంది. దానికి హ్యూ థియేటర్ నుంచి బయటకు వెళ్దామని చెప్పి తనకు అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. బయటకు నడుస్తూ వెళ్తున్నప్పుడు తనని ఎవరో ఫాలో అవుతున్నట్లు గమనిస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ కూడా వాళ్ళని ఎవరో ఫాలో చేస్తున్నట్లు చూపిస్తారు. జే కొన్ని రోజుల తర్వాత హ్యూతో డేట్ కి వెళ్తుంది. ఇద్దరు కార్ లో ఇంటిమేట్ అవుతారు. తర్వాత తన ఫీలింగ్స్ గురించి హ్యూకి చెబుతూ ఉంటుంది. సడన్ గా హ్యూ వెనక వైపు నుంచి క్లోరోఫామ్ ని ఆమెకు ఇవ్వడంతో ఆమె మూర్చిపోతుంది. తర్వాత సీన్ లో జేని ఒక వీల్ చైర్ పై కట్టేసి ఉండటంతో చూపిస్తారు. హ్యూ అక్కడికి వచ్చి తనకి జరిగింది చెప్తుంటాడు. కొన్ని రోజుల క్రితం ఒకరితో ఇంటిమేట్ అయ్యాక మిస్టీరియస్ దయ్యం నన్ను చంపడానికి చూస్తుంది. ఇప్పుడు మనం ఇంటిమేట్ అయ్యాం కాబట్టి అది ఇప్పుడు నన్ను వదిలేసి నీ వెంట పడుతుంది, కావాలంటే చూడు అని చూపిస్తాడు. హ్యూ చెప్పినట్లుగానే దెయ్యం తమ వైపు వస్తుంటుంది. నువ్వు కూడా ఆ ఆత్మ నుంచి తప్పించుకోవాలంటే ఎవరితోనైనా సరే సెక్స్ చెయ్యి, అప్పుడే ఆ ఆత్మ వాళ్ళని తగులుకొని నిన్ను వదిలేస్తుందని చెప్తాడు. ఆత్మ బిల్డింగ్ లోకి రాగానే టార్చ్ లైట్ వేసి తనని చూడు అని చెప్పి జైని మళ్ళీ అదే కారులో తన ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోతాడు. జై జరిగిన విషయం తన ఫ్రెండ్స్ కి చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు. హ్యూ గురించి పోలీసులు వివరాలను తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. జైని హాస్పిటల్ కి షిఫ్ట్ చేసి టెస్ట్లు చేస్తారు. ఆమెకంతా బానే ఉంటుంది, కానీ సైకలాజికల్ గా కొంత డిస్టర్బ్ అవుతుంది. హ్యూ గురించి ఇన్వెస్టిగేట్ చేశాక అసలు హ్యూ ఫేక్ నేమ్ వాడి రెంట్ కి ఉన్నట్లు పోలీసులు తెలుసుకొని అతన్ని గుర్తించడం కష్టం అని చెప్తారు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక జై ఇంకా అదే ఆలోచిస్తూ దిగులుగా ఉంటుంది. తన శరీరంలో అంతా బానే ఉందా లేక తేడా ఏమన్నా ఉందా అని చెక్ చేసుకుంటుంది. జై తిరిగి కాలేజ్ కి వెళ్తుంటుంది. ఒకరోజు క్లాస్ లో ఉండగా తన వైపే ఒక ముసలివాడు వస్తున్నట్లు విండో నుంచి చూసి గమనిస్తుంది. అక్కడికి వస్తున్న వ్యక్తి కూడా తన కోసమే వస్తుంది అనుకుంటూ హ్యూ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆ వ్యక్తి ఆత్మ అనుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. అలా క్లాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ఆత్మ తనని ఫాలో అవుతుంది. ఆ ఆత్మ తనకి తప్ప మిగతా వారికి కనిపించదు. అక్కడ నుంచి బయటకి తన ఫ్రెండ్ వద్దకు వెళ్తుంది. కాలేజ్ లో జరిగిన విషయం మొత్తం వారికి చెప్తుంది. నేను హ్యూతో సెక్స్ చేసినప్పటి నుంచి ఒక ఆత్మ నన్ను వెంటాడుతుందని చెప్తుంది. అయితే వీళ్ళు తను చెప్పింది నమ్మరు. సరే, ఈరోజు నీకు తోడుగా మీ ఇంట్లోనే ఉంటామని మరియు కెల్లీ అనే ఫ్రెండ్స్ తనతో పాటే జై ఇంటికి వెళ్తారు. పాల్ కి జై అంటే ఇష్టం ఉంటుంది. యారా అనే ఫ్రెండ్ కూడా తోడుకు వస్తుంది. ఆ రోజు రాత్రి జైకి నిద్ర పట్టకపోవడంతో పాల్ తో మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తుంటుంది. సడన్ గా గ్లాస్ బ్రేక్ అయిన సౌండ్ రావడంతో పాల్ వెళ్లి చెక్ చేస్తుంటాడు. కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో పాల్ పోలీసులకు కాల్ చేయడానికి పై ఫ్లోర్ కి వెళ్తాడు. జై భయపడుతూ కిచెన్ వైపు వస్తుంది. జై కూడా వెళ్లి వెతుకుతుండగా అక్కడ భయంకరమైన రూపంలో ఒక లేడీ అర్ధరగ్రంగా తన ప్యాంట్ లోని యూరిన్ పోసుకుంటూ తన వైపు వస్తుంది. అది చూసి జై చాలా భయపడిపోతుంది. అక్కడ నుంచి అరుస్తూ ఒక రూమ్ లోకి వెళ్లి దాక్కుంటుంది.
పాల్ అండ్ కెల్లీ కూడా తన అరుపులు విని ఆ రూమ్ వద్దకు వెళ్తారు. పాల్ ఇక్కడ మన ముగ్గురం తప్ప మరెవరూ లేరు అని చెప్తాడు. అప్పుడే మళ్ళీ డోర్ కొట్టిన చప్పుడు అవ్వడంతో పాల్ కర్ర తీసుకుని డోర్ని తెరవమని కెల్లీకి చెప్తాడు. డోర్ ఓపెన్ చేయగానే మరొక ఫ్రెండ్ అక్కడికి వస్తుంది. అయితే ఆమె వెనకాలే ఒక పొడవైన వ్యక్తి జై వైపు వస్తూ కనిపిస్తాడు. అతన్ని చూసిన జై అక్కడి నుంచి సైకిల్ తొక్కుంటూ ఒక పార్క్ దగ్గర ఆగుతుంది. పార్క్ లో ఉన్న ఉయ్యాలపై కూర్చుని రిలాక్స్ అవుతుంది. పార్క్ దగ్గర కూర్చొని భయంగా చూస్తుండగా దూరంగా ఎవరో వస్తున్నట్లు కనిపిస్తుంది. వస్తున్నది వేరెవరో కాదు, కెల్లీ, పాల్, యారా అని తెలుసుకొని కాస్త రిలాక్స్ అవుతుంది. అంతలో అక్కడికి జై క్లాస్మేట్ అయిన గ్రేగ్ అనే అతను వచ్చి ఏం జరుగుతుందని, ఎందుకలా ఉన్నారని అడుగుతాడు. జై జరిగింది మొత్తం గ్రేగ్ కూడా చెప్తుంది. తర్వాత వీళ్ళందరూ కలిసి హ్యూని వెతకడానికి వెళ్తారు. కానీ హ్యూ ఆ అడ్రస్ లో కనిపించడు. హ్యూ ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం చేస్తాడు. అలా హ్యూ ఇంట్లో వెతుకుతుండగా ఒక ఫోటో దొరుకుతుంది. దాని ఆధారంగా వాళ్ళు హ్యూ కాలేజ్కి వెళ్ళి ఆ ఫోటోని చూపిస్తూ అతని వివరాలు కావాలంటారు. అయితే ఇక్కడ వీరికి ఇంకొక విషయం తెలుస్తుంది. హ్యూ అసలు పేరు అది కాదని, అతని ఒరిజినల్ పేరు జెఫ్రెడ్ మండ్ అని తెలుసుకుంటారు. అతను ఉంటున్న అడ్రస్ ని కూడా తెలుసుకుంటారు. అందరూ ఆ అడ్రస్ కి వెళ్లి హ్యూని కలుసుకుంటారు. ఈ విషయంలోనే నేను చేసేది ఏమీ లేదు. దెయ్యంని వెంట పడకుండా ఉండాలంటే నువ్వు వేరే వాళ్ళకి ఆ శాపాన్ని పాస్ చేయాలి. అది ఎలాగో ఆల్రెడీ నీకు చెప్పా. నువ్వు వేరే వాళ్ళతో ఇంటిమేట్ అయితే దెయ్యం నిన్ను వదిలి వాళ్ళని తగులుకుంటుంది అని హ్యూ చెప్తుంటాడు. అతను చెప్తున్నది గ్రేగ్ నమ్మడు. నేను చెప్తున్నది నిజం. ఇది చాలా సీరియస్ విషయం. ఒకవేళ దెయ్యం జైని చంపేస్తే తిరిగి మళ్ళీ అది నన్ను తగులుకుంటుంది. తర్వాత సీన్ లో ఫ్రెండ్స్ అందరూ కలిసి రిలాక్స్ అవ్వడం కోసం ఒక బీచ్ వద్దకు వెళ్తారు. ఆ ఆత్మ జై వెనకాలే వస్తుంది, కానీ ఎవరికీ కనిపించదు. ఆ ఆత్మ జై చుట్టూ పట్టుకొని లాగుతుంది. పాల్ చేతితో దాన్ని కొట్టి జైని విడిపిస్తాడు. కానీ ఆ ఆత్మ పాల్ ని కూడా పక్కకి విసిరేస్తుంది. జై అండ్ మిగతా అమ్మాయిలు పరిగెత్తుతూ షెడ్ లోకి వెళ్తారు. దెయ్యం వాళ్ళ వైపే వస్తుంటుంది. జై గన్తో షూట్ చేస్తుంటే ఒక దశలో బుల్లెట్ షాట్ దెయ్యం మెడపై తాకడంతో అది పడిపోతుంది. అందరూ భయంతో షెడ్ లోకి దాక్కొని చూస్తుండగా డోర్ పగిలిపోతుంది. గ్రాగ్ అక్కడికి వచ్చి ఇక్కడెవరూ లేరు, డోర్ ఓపెన్ చేయమని చెప్పి పక్కకు వెళ్ళిపోతాడు. గ్రాగ్ మళ్ళీ రాకపోయేసరికి జై డోర్ వద్దకు వెళ్లి గ్రాగ్ అని పిలుస్తుంది. సడన్ గా ఆ ఆత్మ మరో రూపంలో ఆ రంధ్రం నుంచి లోపలికి వస్తుంది. జై అక్కడున్న మరొక డోర్ నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆ ఆత్మ కూడా తనని వెంబడిస్తూ ఉంటుంది. అక్కడున్న కార్ తీసుకొని డ్రైవ్ చేసుకుంటూ ఫాస్ట్ గా వెళ్తుంటుంది. ఫ్రెండ్స్ అందరూ కూడా తనని కార్ ఆపమని అరుస్తుంటారు. అలా ఫాస్ట్ గా వెళ్తున్నప్పుడు ఇంకొక కార్ ఎదురుగా రావడంతో సడన్ గా కార్ ని పక్కనున్న పొలంలోకి పోనిస్తుంది. అలా ఫాస్ట్ గా వెళ్తూ ఒక్క దగ్గర కార్ క్రాష్ అయి జై మూర్ఛపోతోంది. కట్ చేస్తే హాస్పిటల్ బెడ్ పై ఉన్న జైకి మెలకు వస్తుంది. అప్పటికే కార్ క్రాష్ లో తన చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి ఉంటుంది. జైతో ఇంటిమేట్ అయితే దెయ్యం వదిలిపోతుందని తెలిసినా అది నిజం కాదు, అలాంటివి నేను నమ్మను, కావాలంటే చూడు అంటూ గ్రేగ్ జైతో హాస్పిటల్ బెడ్ పైన ఇంటిమేట్ అవుతాడు. హాస్పిటల్లో సో మీరు చెప్తున్నది నిజం కాదు అని గ్రేగ్ అంటుంటాడు. జై హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఎక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటుంది. ఒకరోజు రాత్రి దయ్యం గ్రేగ్ రూపంలో గ్రేగ్ వాళ్ళ ఇంటి వైపు వెళ్తుంటే జై చూస్తుంది. అదే దయ్యం మెయిన్ డోర్ లాక్ చేసి ఉండడంతో విండోలోంచి లోపలికి వెళ్తుంది. జై గ్రేగ్ కి కాల్ చేసి అలర్ట్ చేయాలని చూస్తే గ్రేగ్ కాల్ లిఫ్ట్ చేయడు. జై వెంటనే గ్రేగ్ వాళ్ళ ఇంటి వైపు పరుగు తీస్తూ విండోలో నుంచి లోపలికి వెళ్తుంది. దెయ్యం గ్రేగ్ వాళ్ళ అమ్మ షేప్ లోకి వెళ్లి గ్రేగ్ రూమ్ డోర్ ని కొట్టడం జై చూస్తుంది. గ్రేగ్ డోర్ ఓపెన్ చేయొద్దని గట్టిగా అరుస్తుంది. అలా ఆ ఆత్మ కంటిన్యూస్ గా డోర్ కొట్టడంతో డోర్ ఓపెన్ చేస్తాడు గ్రేగ్. వెంటనే ఆ ఆత్మ గ్రేగ్ మీద అటాక్ చేసి గ్రేగ్ ని చంపేస్తుంది. జై రూమ్ లోనికి వెళ్లి చూడగానే గ్రేగ్ ని చంపేసి అతనితో సెక్స్ చేస్తూ ఉంటుంది. అది చూసి జై భయపడి కార్లో పారిపోతుంది. ఆ ఆత్మ కూడా కార్ ని ఫాలో చేస్తుంది. అలా వెళ్తూ రాత్రి కావడంతో ఒక ప్రదేశంలో కార్ స్టాప్ చేసి దానిపైన కూర్చుంటుంది. అలాగే కార్ మీద నిద్రపోవడంతో తెల్లారిపోతుంది. ఉదయాన్నే జై లేచి పక్కనే ఉన్న బీచ్ వద్దకు వెళ్లి స్నానం చేసి మళ్ళీ ఇంటికి చేరుకుంటుంది. జై పరిస్థితి చూసిన పాల్ తనతో ఇంటిమేట్ అవ్వాలనుకుంటాడు. కానీ జై గ్రాగ్ హౌస్ వైపు చూస్తూ
నా కోసం నిన్ను ప్రాబ్లంలో పెట్టలేను అని చెప్పి వద్దు అని చెప్తుంది. తర్వాత అందరూ అక్కడి నుంచి కార్లో బయలుదేరుతుండగా ఇంటి మీద ఒక వ్యక్తి న్యూడ్గా కనిపించడం జేమ్ చూస్తాడు. తర్వాత వీళ్ళంతా కలిసి ఒక స్విమ్మింగ్ పూల్కి వెళ్తారు. అక్కడకు ఆ ఆత్మను రప్పించి షాక్ ఇచ్చి చంపేయాలని అనుకుంటారు. ఎలక్ట్రికల్ వస్తువుల్ని పూల్ దగ్గర అరేంజ్ చేస్తారు. జే పూల్లోకి దిగి దయ్యం కోసం వెయిట్ చేస్తుంటుంది. బయట తుఫాను మొదలవుతుంది. కాసేపటికి ఊహించినట్లుగానే దయ్యం అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చిన ఆ ఆత్మ జై మీద ఎలక్ట్రిక్ వస్తువులను విసిరి అటాక్ చేస్తుంది. అది గమనించిన పాల్ ఆ ఆత్మ ఎక్కడుంది అని అడిగితే ఆ ప్లేస్లో షూట్ చేస్తాడు. అయితే ఆ బుల్లెట్స్ ఆ ఆత్మకు తగలవు. అప్పుడు తన ఫ్రెండ్ ఒక క్లాత్ తెచ్చి ఆ ఆత్మ ఉన్న వైపు వేస్తుంది. అది చూసి పాల్ షూట్ చేస్తాడు. ఆ ఆత్మ స్విమ్మింగ్ పూల్లో పడిపోతుంది. మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో ఉన్న జై కాళ్ళు పట్టుకొని లాగుతుంది. వెంటనే పాల్ మళ్ళీ దాన్ని షూట్ చేస్తాడు. అది జై కాళ్ళు వదిలేస్తుంది. పక్కనున్న ఫ్రెండ్ జైని వెంటనే పైకి లాగుతారు. ఆ ఆత్మ ఉందో లేదో అని చూడమని చెప్తారు. జై భయంతో స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్ళి చూస్తుంది. పూల్ మొత్తం కూడా రక్తంతో నిండిపోతుంది. ఆ ఆత్మ మళ్ళీ కనిపించదు. తర్వాత సీన్లో పాల్ జేమ్ ఇద్దరూ ఇంటిమేట్ అవుతారు. అలా చేయడం వల్ల ఆ ఆత్మ పాల్ వైపు షిఫ్ట్ అవుతుందని వాళ్ళు అలా చేస్తారు. నెక్స్ట్ డే పాల్ కార్లో వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న అమ్మాయిలను చూస్తూ వాళ్ళకి శాపాన్ని పాస్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తుంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత పాల్ జేమ్ని మళ్ళీ నీకు ఆ ఆత్మ కనిపించిందా అని అడుగుతాడు. లేదు, నీకేమైనా కనిపించిందా అని జై పాల్ని అడుగుతుంది. పాల్ కూడా నాకు కనిపించలేదు అని చెప్తాడు. ఒకరోజు వీళ్ళిద్దరూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటారు. అలాగే వాళ్ళ వెనకాలే ఆ ఆత్మ కూడా వాళ్ళిద్దరిని ఫాలో చేయడం మనకు కనిపిస్తుంది. అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.